హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కరెన్సీ ఏది? ఈ వీడియోలో మీకు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ తెచ్చో కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి. మన ఛానల్ మొదటిసారి చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆన్సర్ తెలియకపోతే ఆన్సర్ని గెస్ చేయడానికి ట్రై చేయండి. మన ఛానల్లో డైలీ కరెంట్ అఫైర్స్, కాంపిటేటివ్ సంబంధించి టాపిక్స్ అవైలబుల్గా ఉంటాయి. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కరెన్సీ ఏది? ఏ రూపాయి, బి డాలర్, సి దినార్, డి రియల్. ఆన్సర్ తెస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి దినార్. ఇటీవల ఫోర్బ్స్ విడుదల చేసిన జాబితాలో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కరెన్సీగా కువైట్ దినార్ నిలిచింది. స్థిరమైన ఆర్థిక వ్యవస్థ కలిగి ఉండడం వలన కువైట్ యొక్క ఘనతను సాధించడం జరిగింది. భారత్ కరెన్సీలో ఒక దినార్ వచ్చేసి 270 రూపాయలుగా ఉంది. ఈ ఇండెక్స్లో ఇండియా 15వ స్థానంగా, అమెరికా చివరి స్థానంగా ఉంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కరెన్సీగా కువైట్ దినార్ నిలవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రామాలయంను ఎక్కడ నిర్మించనున్నారు? ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రామాలయంను ఎక్కడ నిర్మించనున్నారు? ఏ ఇండియా, బి ఆఫ్ఘనిస్తాన్, సి థాయిలాండ్, డి ఆస్ట్రేలియా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఆస్ట్రేలియా. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రామాలయంను ఆస్ట్రేలియాలో నిర్మించనున్నారు. ఈ ఆలయం యొక్క ఎత్తు 721 అడుగుల ఎత్తు. 600 కోట్ల వ్యయంతో ఈ యొక్క ఆలయంను నిర్మించడం జరుగుతుంది. 150 ఎకరాల్లో ఈ యొక్క ఆలయంను నిర్మించడం జరుగుతుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రామాలయంను ఆస్ట్రేలియాలో నిర్మించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలోనే అతిపెద్ద తొలి సౌర బ్యాటరీను ఏ దేశంలో పనిచేయడం ప్రారంభించబడింది? ప్రపంచంలోనే అతిపెద్ద తొలి సౌర బ్యాటరీ ఏ దేశంలో పనిచేయడం ప్రారంభించబడింది? ఆన్సర్ తెలియకపోతే ఆన్సర్ని గెస్ చేయడానికి ట్రై చేయండి. ఏ ఇరాన్, బి దక్షిణాఫ్రికా, సి అమెరికా, డి ఇండియా. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి దక్షిణాఫ్రికా. 879 హెక్టార్లలో 10 కిలోమీటర్ల పొడవున 3 ప్లాంట్లను స్టేటెక్ నిర్మించడం జరిగింది. ప్రపంచంలోని అతిపెద్ద తొలి సౌర బ్యాటరీ వ్యవస్థను ఆ దక్షిణాఫ్రికాలో ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఈషా తుఫాను వల్ల ఏ దేశం ప్రభావితం అయ్యింది? ఇటీవల ఈషా తుఫాను వల్ల ఏ దేశం ప్రభావితం అయ్యింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏ ఇండోనేషియా, బి బ్రిటన్, సి బంగ్లాదేశ్, డి నైజీరియా. ప్రస్తుతానికి ఈ యొక్క తుఫాను వల్ల ఇబ్బంది పడుతున్న దేశం బ్రిటన్. ఐర్లాండ్, స్కాట్లాండ్ ఈ యొక్క ఈషా తుఫాను వల్ల ప్రభావితం అవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ యొక్క తుఫాను వల్ల బ్రిటన్ ప్రభావితం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. 3 ఏళ్ల తరువాత ఏ రాష్ట్రం యొక్క శకటం గణతంత్ర వేడుకల్లో ప్రదర్శన కానుంది? 3 ఏళ్ల తరువాత ఏ రాష్ట్రం యొక్క శకటం గణతంత్ర వేడుకల్లో ప్రదర్శన కానుంది? ఏ తెలంగాణ, బి ఆంధ్రప్రదేశ్, సి మణిపూర్, డి తమిళనాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ తెలంగాణ. గడిచిన 3 ఏళ్ల తర్వాత తెలంగాణకు సంబంధించిన శకటం గణతంత్ర వేడుకల్లో రాబోయే గణతంత్ర వేడుకల్లో ప్రదర్శన కానుందని ఇటీవల ప్రకటించడం జరిగింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ యొక్క ఘనత సాధించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైనిక దేశం ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్, నోట్ చేసుకుని పెట్టండి. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైనిక దేశం ఏది? ఏ రష్యా, బి అమెరికా, సి చైనా, డి ఇండియా. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అమెరికా. 2024 గ్లోబల్ ఫైర్ పవర్ మిలిటరీ సామర్థ్య ర్యాంకింగ్లో అమెరికా అగ్రస్థానంలో నిలవడం జరిగింది. అత్యంత శక్తివంతమైన మొదటి 4 దేశాలు అమెరికా, రష్యా, చైనా, ఇండియా వంటి దేశాలు ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైనిక సామర్థ్యం గల దేశం అమెరికా ఉంది. 2024 గ్లోబల్ ఫైర్ పవర్ మిలిటరీ సామర్థ్య ర్యాంకింగ్స్ ప్రకారం. నెక్స్ట్ క్వశ్చన్. అయోధ్య రామాలయ రూపకర్త ఎవరు? అయోధ్య రామాలయ రూపకర్త ఎవరు? ఏ నారాయణదాస్, బి చంద్రకాంత్, సి వెంకటకృష్ణమూర్తి, డి ఊనువెల్ల రమణ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి చంద్రకాంత్. అయోధ్య రామాలయ రూపకర్తగా చంద్రకాంత్
ఈ యొక్క ఆలయ మాస్టర్ ప్లాన్ని గీయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఆర్టికల్ 355 ఏ రాష్ట్రంలో అమలు చేయబడుతుంది? ఇటీవల ఆర్టికల్ 355 ఏ రాష్ట్రంలో అమలు చేయబడుతుంది? ఏ మిజోరాం, బి మణిపూర్, సి ఉత్తరప్రదేశ్, డి కర్ణాటక. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మణిపూర్. మిజోరాం ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ఈ యొక్క విషయాన్ని వెల్లడించడం జరిగింది. రాష్ట్రపతి పాలనకు ముందు కేంద్రం ఈ యొక్క చర్య తీసుకుంటుందని ప్రతిపక్ష భేటీ తర్వాత ఈ యొక్క నిర్ణయం ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 2024 దక్షిణ భారత సైన్స్ ఎగ్జిబిషన్ ఎక్కడ ప్రారంభం కానుంది? 2024 దక్షిణ భారత సైన్స్ ఎగ్జిబిషన్ ఎక్కడ ప్రారంభం కానుంది? వీడియోని లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ రాజమండ్రి, బి విజయవాడ, సి తిరుపతి, డి విశాఖపట్నం. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి విజయవాడ. దక్షిణ భారత సైన్స్ ఎగ్జిబిషన్ 2024 విజయవాడలో నిర్వహించడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.